హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ యేసుతశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వ్లాగ్స్ రావడం కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకుండా మన సబ్స్క్రైబర్స్ అందరికీ సారీ చెప్తున్నాను. నా వ్లాగ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ. మా చిన్న పాపకి అస్సలు బాగాలేదండి హెల్త్. హాస్పిటల్ తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ చేశారు మొన్న నైటు. బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ అని వచ్చింది. ఆ తర్వాత మార్నింగ్ మళ్ళీ చేస్తే ప్లేట్ సెల్స్ ఏవి తగ్గిపోయినాయి అంట, అంటే రక్త కణాలు తగ్గిపోయినాయి. ఇంకా టైఫాయిడ్, దాంతోపాటు డెంగ్యూ కూడా ఉందండి. చాలా వీక్ అయిపోయింది పిల్ల అయితే. ఇంకా ఆ పాపను అటు ఇటు హాస్పిటల్కి తిప్పడానికే సరిపోతుందండి నాకు. అందుకే వ్లాగ్స్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఇంకా ఇది రాఖీ పండుగ రోజుదండి. ఫుల్ వీడియో తీసాను కానీ ఫుల్ వీడియో పెడతలేదు, షార్ట్ వీడియో కింద అయితే అప్లోడ్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు పొద్దునంతా పూజ అంతా చేసుకొని ఈవినింగ్ టైంలో అయితే షాప్కి వెళ్ళామండి. ఇంకా రాఖీలు కొనుక్కుందామని చెప్పి ఒక 300 పెట్టి అయితే రాఖీస్ అయితే కొనేసాను. నాకెవరు లేరండి, ఒకే ఒక అన్నయ్య ఉన్నాడు. మా పిల్లలకైతే ఓన్ బ్రదర్స్ అంటే మరిది కొడుకు ఉన్నాడు, కానీ ఇక్కడ దగ్గరలో ఉన్నాడండి, ఊర్లో ఉంటాడు. ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళకి ఏం కడతామని చెప్పి మా పిల్లలు వాళ్ళ డాడీకే రాఖీ కడుతున్నారండి. తండ్రి కంటే మించిన బంధం ఏముంటుంది చెప్పండి? తండ్రి రక్షణలోనే కదండి పిల్లలు అయితే పెరగాలి. అన్నైనా, తమ్ముడైనా, అన్నైనా, అక్క, చెల్లి, అమ్మైనా తల్లి తర్వాత ఏదన్నా కానీ రాఖీ అంటే ఏంటండి? రక్షించేవాడే కదా. తండ్రి కంటే రక్షించేవాడు అయితే ఎవరుంటారు చెప్పండి? మా పిల్లలకైతే మా పిల్లలైతే వాళ్ళ డాడీకే రాఖీ కట్టేశారు. ఆ తర్వాత సందీప్ వచ్చాడు, బాబాయ్ అవుతాడు. బాబాయ్ కూడా రాఖీ కడుతున్నామని చెప్పి బాబాయ్ కూడా అయితే రాఖీ కట్టేశాడు. ఇంక సందీప్ పడుతున్నాడు, కట్టారు కదా రాఖీ, ఇంక డబ్బులు అయితే తీయండి అని చెప్పి అయితే అడుగుతా ఉన్నాడు రివర్స్లో. ఇంకా ఆ తర్వాత పక్కనే ఉన్న తమ్ముడికి అయితే కట్టడానికి వెళ్ళారు వాళ్ళ ఇంటికి. సాయంత్రం కట్టేసి వచ్చేసారండి, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు. ముందు రోజే ఆల్రెడీ మా చిన్నపాప ఆల్రెడీ నాకు 2000 కావాలరా రాఖీ కడితే అని చెప్పి బేరం ఆడేసుకుంది. కానీ వాడు మంచిగా అయితే రాఖీ కట్టించుకున్న కాలు మొక్కేసి చాక్లెట్లు అయితే కొనిచ్చాడండి వాళ్ళ చెల్లికి, మా ఇద్దరు పిల్లలకి కూడాని. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా ఇంకా మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి అయితే బయలుదేరాను. పొద్దుటే కట్టలేదండి నేను, మా అన్నయ్య పనికి వెళ్ళిపోయాడు, ఇంటి దగ్గర లేడని చెప్పి ఇంకా సాయంత్రం చేసే రాఖీ కట్టడానికి అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను నేను. మా చెల్లి ఉన్నప్పుడు ఇద్దరం కలిసి కట్టేటోళ్ళం ఎప్పుడూ రాఖీ. కానీ మా చెల్లి చనిపోయిన తర్వాత ఇంకా నేను ఒక్కదాన్నే రాఖీ కడుతున్నానండి. మా చెల్లి నేను కలిసి కట్టే బదులు ఇప్పుడు మా చెల్లంతా కూడా నేనే రాఖీ కడుతున్నానండి. చిన్నప్పటి నుంచి మా అన్నయ్య మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు. ఇప్పుడంటే వాళ్ళ ఫ్యామిలీ అది ఇది చూసుకోవడం వాడికి అలా సరిపోతుంది నిజం చెప్పాలంటే. ఇంకా రాఖీ పండుగ అంటే ఆడవాళ్ళ డబ్బులు బాగా గుంజుతారు కదండి, ఇంకా అన్నదమ్ముల దగ్గర నుంచి. ఎందుకంటే లాక్కునే హక్కు ఆ ఒక్కరోజే ఉంటుంది, నిజంగా గట్టిగా అడగగలే హక్కు కూడాని. ఎంతైనా అన్నీళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ కాళ్ళు మొక్కి రాఖీలకి కట్టినప్పుడు డబ్బులు ఇస్తుంటే ఆ ఫీలే వేరండి నిజం చెప్పాలంటే. ఆ తర్వాత మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ వచ్చి మా ఆయనకి రాఖీ కట్టింది, నేనేమో వాళ్ళ ఆయనకి రాఖీ కట్టాను. అంతేనండి, ఈ విధంగా రాఖీ పౌర్ణమి మీద జరుపుకున్నాను. మీరు ఎలా జరుపుకున్నాడు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇచ్చేయండి. ఈ షార్ట్ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.